అందరికీ నమస్కారం. ఏదైతే జీవీఎంసీ బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఈ వై జంక్షన్, కొండార జంక్షన్, ఇటువైపు నగరపాలెం వెళ్ళడానికి, అటువైపు భీమిలి బీచ్ రోడ్డుకి వెళ్ళడానికి ఉన్నటువంటి వై జంక్షన్లో రకరకాల పొలిటికల్ లీడర్స్ యొక్క జెండాలు ఉండేవి ఇక్కడ. అయితే సమ్మిట్లో భాగంగా జెండాలన్నీ కూడా తీస్తే ఈ డెవలప్మెంట్ కూడా చేస్తామని చెప్పంటే అన్ని పార్టీల వారు కూడా సహకరించాం. అందులో ఒక పార్టీ కూడా చాలా ఇబ్బంది పెట్టినప్పటికీ సరే అయినప్పటికీ కూడా అన్ని పార్టీలు తీసేసరికి వారు కూడా తీశారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పైన చూపిస్తున్నటువంటి ఒక పడవ, ఈ పడవ ఉన్నటువంటి ఒక ఫిషర్మ్యాన్ అంటే ఫారినర్ వచ్చి చేప పట్టుకునేటటువంటి డిజైన్ కూడా జీవీఎంసీ వారు చేయడం జరిగింది. అయితే స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస గారు కూడా అదే ప్రతిపాదించారు, అదే పెట్టమని చెప్పి అన్నారు. గతంలో స్థానిక కార్పొరేటర్ గారు కూడా జీవీఎంసీలో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినప్పటికీ కూడా స్థానిక లీడర్స్, తెలుగుదేశం పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ విగ్రహం మీరు ఆపాలని చెప్పి చెప్తున్నారు. అంటే మత్స్యకారులు అంటే అంత చులకనగా చూస్తున్నారా, లేకపోతే మత్స్యకారులకు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితిని ఏమైనా ఏర్పరుస్తున్నారా? ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం పెడతానని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలా అనుకుంటే భారతీయ జనతా పార్టీ, నేషనల్ పార్టీ 3 సార్లు ప్రధానమంత్రి చేసినటువంటి గణనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం పెట్టడానికి మేము రెడీ అవుతున్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వైఎస్ఆర్ విగ్రహం పెడతారట. పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి వచ్చినటువంటి వారు కూడా భగత్ సింగ్ విగ్రహం పెడతామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పొలిటికల్ ఇష్యూ లేకుండా ఏదైతే జీవీఎంసీ వారు ప్రతిపాదించారో ఆ మత్స్యకారుల యొక్క పడవ విగ్రహాన్ని పెడితే సరే, లేదంటే మాత్రం ఇక్కడ పొలిటికల్ ఇష్యూతో చాలా పెద్ద రచ్చ అవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. భీమిలి శాసనసభ్యుల మాట కూడా ఇక్కడ స్థానిక లీడర్లు ఖాతరు చేయట్లేదంటే ఏ రకంగా ఉందని చెప్పేసి కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆ రకంగానే చెప్తున్నారు. ఎందుకంటే కూటమిలో భాగంగా పొలిటికల్ ఇష్యూ లేకుండా ఉంటే బాగుంటుందని చెప్పి మాకు ఆలోచన. జై హింద్, భారత్ మాతాకి జై.